హాయ్. హలో. హాయ్. హాయ్. ఫస్ట్ క్వశ్చన్. ఈ ఆడవాళ్ళ బట్టల మీద ఇప్పుడు చైనా, జపాన్ ఎక్కడికో వెళ్తుంటే ఈ ఇరాన్ గురక వేసుకోవాలి. దేశం సంకనాకపోతుంది ఇరాన్. గురక వేసుకోండి అని ఆ ఇరాన్ దేశం. ఈ పక్కన ఉన్న ఇరాక్ దేశం సంకనాకపోతుంటే 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వీళ్ళు. మన దేశం తినడానికి తిండి లేకపోతుంటే మన దేశంలో చీర కొట్టుకోవాలి. ఇదే చీరల మీద వీళ్ళ ప్రతాపాలు. ఇదే ఎదుగుదల. నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ ఇప్పుడు ఏంటంటే ఎంతో మంది ఏమో అంటారు పాతకాలం పద్ధతులు పాటించాలి, పెద్దలు ఇది చెప్పారు అది చెప్పారని. సరే పాటిస్తాము, కానీ పెద్దలు ఏం చెప్పారు? మంచి బట్టలు వేసుకోవాలన్నారు. అలాగే ఏం చెప్పారు? ఆడదాన్ని మర్యాద ఇచ్చాలి, మర్యాద ఉండాలి. ఎవడు పాటిస్తున్నాడు? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. ఒక నిమిషం. వీళ్ళకి తెలియంది ఏంటంటే ఇప్పుడు ఈ బ్రా సిస్టము, ఈ రవిక సిస్టము మొన్న వచ్చింది. మా మామ వేసుకునేది కాదు, బ్రిటిష్ వాడు తెచ్చారు. మా మామ మొత్తమమ్మ ఒకసారియే ఉండేది. ఈ బ్రిటిష్ వాడు వచ్చి చేశాడు. అది సంస్కృతి. నువ్వు అది పాటిస్తున్నావా? నువ్వు మా తాత గోచి బుడ్డారావు గారు గోచి కొట్టుకున్నావు, నువ్వు కొట్టుకుంటున్నావా ఇప్పుడు? ఏదో వీళ్ళకి వాడి సినిమా ప్రమోషన్ కోసం ఇంత రచ్చ చేయడం అవసరమా? కొన్నాడేమైనా ఐఏఎస్ ఆఫీసరు అయితే అనుకో. నాంబిషనా శివాజీ? నాంబిషనా? చదువు లేదు అడికి. వాడు వచ్చి చెప్పడం ఏంటి? ఈ నాంబిషన్ రోడ్డు మీద తిరిగే వాళ్ళందరూ ఇలా మాట్లాడడం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. చదువు ఉన్నవాడు అయితే అర్థమవుతుంది. చదువు లేని వాడికి ఇప్పుడు అమ్మాయి ప్రాబ్లమ్స్ ఎలా అర్థం అవుతాయి? అంటే సపోర్ట్ చేయకూడదు, అమ్మాయికి సపోర్ట్ చేయకూడదు. కుక్కలా బతకాలి, బానిసలాగా ఉంటే హ్యాపీ. అలానా బ్రో? తెలుగు రాష్ట్రాల్లో అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు చెప్పు? పురుట్లో మర్చిపోయారా? పురుట్లో స్కానింగ్ చేసి అబ్బాయో చూసేసి అమ్మాయి అయితే లేపే చంపే పెండాన్ని చంపేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయి లేకుండా అయిపోయింది. పెండాల్ని చంపేసే దేశంలో పుట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంక వీళ్ళకి అమ్మాయిలు దొరకరు, చచ్చిపోవడం. పాపం అమ్మాయి లేక 10 మంది అబ్బాయిలు 7 అమ్మాయిలు ఉన్నారు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఇంకొకటి ఏంటంటే ఎవరేమనుకున్నా కూడా ఒక అమ్మాయి నచ్చినట్టు అమ్మాయి డ్రెస్ వేసుకోగలదు, కానీ ఇంట్లో వాళ్ళు చెప్పారని చెప్పి వేసుకోదు. నిజానికి వేసుకుంటే ఏమైందంటే ఈరోజు శారీ కట్టుకుని బయటకు వెళ్తాం, ఒకటి చూసి శారీ కట్టుకున్న అమ్మాయిని కూడా ఒక రకంగా చూస్తాడు. ఒకడు ఏంటంటే అసలు పట్టించుకోడు, మొహాన్ని చూడ్డు. ఇంకొక అమ్మాయి జీన్స్ వేసుకొని వస్తుంది, ఆ అమ్మాయిని కూడా చూడ్డు. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి చీర కట్టుకొని ఒళ్ళంతా కప్పేసుకొని బుర్కా వేసుకొని ఏది వేసుకున్నా కూడా అమ్మాయిని చూస్తాడు. ఇంకేమైనా కనబడిద్దా? అమ్మాయి మొహం కనబడిద్దా, కన్ను కనబడిద్దా, మూతి కనబడిద్దా అని చెప్పి చూస్తారు. ఒక నిమిషం చెప్తున్నా. భారతదేశంలోని అతి దరిద్రం ఏంటంటే 95% స్క్రాప్, పనికి మాలిన వాళ్ళు. ఈ స్క్రాప్ వల్ల రోజు రోజుకి 60,000 రేపులు అంటే సిగ్గుచేటమ్మా. చిన్న పిల్లల్ని చేస్తున్నారు. వాడికి ఆ ఇంకిత జ్ఞానం ఉండాలి. చిన్న పిల్లల్ని అసలు కుక్క కూడా ముట్టుకోదు. చిన్న కుక్కని వాసన చూసి వదిలేస్తుంది. వీళ్ళు చిన్న పిల్లల్ని కూడా రేపులు చేస్తున్నారంటే ఇంకా ఈ ప్రభుత్వాలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? 60,000 రేపులట, 60,000. వీళ్ళందరికీ మూళ్ళు వస్తున్నాయని చెప్పి పంతులు గారు చెప్తున్నారు. మళ్ళీ ఇలా ఈ మగజాతి అందరికీ సపోర్ట్ ఎవరంటే పంతులు గారు, గరికపాటి నరసింహ. నాకు మూడు వచ్చేస్తుంది, 65 సంవత్సరాల నాకే ఆగట్లేదు అంటున్నాడు. వీడెవరు చెప్పడానికి? ఈ ముసలాయనికి ఆగట్లేదంటే అందరికి అసలు తప్పది. ఇన్ని వేదాలు చెప్పిన ఆయన మనసు నిగ్రహంగా పెట్టుకోవాలి. పరాయి స్త్రీని తల్లిలా చూడాలి. నాకు రాని మూడు నీకెందుకు వస్తుంది? పంతులు అయ్యిండు నీకెందుకు వస్తుంది? నువ్వు పప్పు అన్నం తింటున్నావా, చికెను మటను ఉప్పు కారం వేసుకొని తింటున్నావా చెప్పు? నీకు మూడు ఎందుకు వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. నీకు 65 ఇయర్స్ ఏజ్ లో లుంగి కట్టుకున్న నీకు మూడు ఎందుకు వస్తుంది? నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. నువ్వు భగవద్గీత సహస్రావధానం చేసావు, ఇదేంటి తర్వాత ఏవో చేసావు. అన్ని చేసిన వాడికి నీకు మూడు ఎందుకు వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. రాకూడదు. పరాయి స్త్రీని తల్లిలా చూడాలి.
నేను బతుకున్నంత వరకు ఎవరైనా వచ్చి ఆడవాళ్ళ బట్టలు ఇలా వేసుకోవాలి అని ఒక్క వీడియో చేస్తే 100 బూతులతో సమాధానం వస్తుంది. ఇంతే మరి అలా ఇలా తిట్టను. ఇండియా వస్తే కన్నా బయట నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను చూడు, బయట నుండే సాధిస్తాడు. రాను ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబని చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. నేను ఏ ఫారెన్ లో థాయిలాండ్ లో కంటాను. ఏంటంటే కాదు అలా ఇదిగో ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోదలుచుకోలేదు. Please sabarakai sarakap whatever. Please I want to reach 1 million likes. So please sarapakara. Yes. Okay, thank you.